ఎగ్ పూర్ణం కర్రీ. ఎగ్ పూర్ణం కర్రీకి కావాల్సిన పదార్థాలు చెప్పండి ఫస్ట్. గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పాలు, నువ్వులో జీడిపప్పు మిశ్రమం, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొత్తిమీర. స్టార్ట్ చేద్దాం. ముందుగా బండి పెట్టుకుందాం. భాను ఫస్ట్ ఆయిల్ తీసుకుందాం. ఇన్ని ఇప్పుడు మన 1/2 డజన్ గుడ్లు వండుతున్నాం. 1/2 డజన్ గుడ్లు. మా ఆయిల్ తినేవాళ్ళు ఇష్టం, కానీ 5 స్పూన్స్ చాలు. ఓకే. సో 1 కప్పు ఉల్లిపాయ సన్నగా తరిగారు. సన్నగా, చాలా సన్నగా తరిగారు. ఆయిల్ వేడెక్కింది. ఓకే. ఉల్లిపాయ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్ ఎవరి టేస్ట్ని బట్టి వాడు. ఓకే. కొంచెం కరివేపాకు. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి రావాలి, గోల్డెన్ బ్రౌన్. చక్కగా వేగాలన్నమాట. ఉల్లిపాయ దోరగా వేగింది కదా, ఇప్పుడు కారం వేసుకుందాం. కారం వేద్దాం, తగినంత కారం. సో కారం వేసాం. నెక్స్ట్ ఏం వేయాలండి? నువ్వులు, కాజు పౌడర్. ఓకే. ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నారండి నువ్వులు, కాజు. 1/2 స్పూన్ గరం మసాలా. ఓకే. ఇప్పుడు పాలు పోసేసుకోవాలి. పాలు పోయాలా? చిక్కటి పాలు పోసారు. గుడ్లు కొట్టి వేసేస్తాం అనమాట. ఇది చపాతీలోకి బాగుంటుందా, రైస్లోకి బాగుంటుందా? రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా బాగుంటుంది. సో ఎగ్ కూడా వెజిటేరియన్ అని చాలా మంది చెప్తున్నారండి. సో వెజిటేరియన్స్ కూడా బ్రహ్మాండంగా తినొచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. హెల్త్కి హెల్త్ అండ్ టేస్ట్కి టేస్ట్. ఎగ్స్ కదపకూడదు, మూత పెట్టేసి అలానే ఉంచాలి. అంటే ఊరికి కదపకూడదండి. కదపకూడదు. బాయిల్ అయ్యే వరకు. ఓకే. ఎగ్ మొత్తం ఉడికిపోవాలండి. ఉడికిపోయేంత వరకు పెట్టాలండి. మూత పెట్టి సిమ్లోనే పెట్టాలి. మనం సిమ్లోనే ఉంచాలి, హైలో అసలు ఉంచకూడదు. ఓకే. సిమ్లో పెట్టి ఉడికించి మూత పెట్టేసాం. అంతేనా? అయిందో లేదో చూద్దామమ్మా. చూద్దాం. ఓకే. ఉడుకుతోంది. కాకపోతే ఇదేం చేయాలంటే స్లోగా అటువైపు తిప్పుకోవాలి. దీనిలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఎల్లో అలానే ఉండాలి, చుట్టూ వైట్ ఉండాలి. ఓకే. ఓకే. అదే పూర్ణం లాగా. అందుకే కర్రీ పేరు పూర్ణం కర్రీ. పూర్ణం కర్రీ. ఒక 2 minutes మూత పెట్టేద్దాం. ఇప్పుడు అయిపోయిందేమో చూద్దాం. అయిపోయింది కర్రీ, ఆల్మోస్ట్ డన్. పచ్చిమిరపకాయలు కొంచెం ఈ వేడికి కొంచెం మెత్తపడతాయి. పైన కొత్తిమీర జల్లుకుందాం. మొత్తం సిమ్లోనే ఉడికించాం కదండి. మొత్తం సిమ్లోనే ఉడికించాం. బికాస్ అది దానికి పూర్ణం పట్టినట్టు పట్టాలి కాబట్టి. పట్టాలి. సునీత, వాట్ డు యు సే? అంతేనా? అది హాట్ అండి, తింటే కొంచెం కారం ఉంటుంది కదా. అవునా? అంటే ఖీర్ కావాలంట. మమ్మీ వంటలు ఇష్టం ఉండదా? మా మమ్మీ వంటల? ఈ మమ్మీ వంటలు డెఫినెట్గా అండి. ఏ మమ్మీ అయినా ప్రపంచంలో అందరికంటే ది బెస్ట్ చేసేవాళ్ళు ఎవరంటే మనల్ని కన్నా మమ్మీ కదా. అంటే మధ్యలో పోటీ పడతాం అనుకోండి. అందుకని నువ్వు మమ్మీకే ఇవ్వాలి డెఫినెట్గా. నన్ను సునీత డిస్టర్బ్ చేయకు, నన్ను తిన్నువు. సో ఎగ్ పూర్ణం కర్రీ అమ్మ ప్రేమలా ఉంది. ఎంత బాగుందో. చాలా చాలా టేస్టీగా ఉందండి. అంటే ఏది హెవీగా లేదండి, కారం హెవీగా లేదు, మసాలా హెవీగా లేదు. తింటే మాత్రం అలా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఎగ్ పూర్ణం కర్రీ వారే వా, మాకి రెసిపీ హేనా. ఇందులో పాలు కూడా దాగి ఉన్నాయి, ఎవరికి తెలియదు కూడా. సో ఇంత టేస్ట్ ఎలా వచ్చిందంటే మేబీ ఆ పాలు కూడా యాడ్ చేయడం వల్ల కావచ్చు. మమ్మీ ట్రిక్ తెలిసిందండి. నేను కీర్ చేశాను కదండి కూల్ గా, అందుకని కారం తగ్గించిందండి. అబ్బా, ఏదైనా కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉంది. సో ఈ ఎగ్ పూర్ణం కర్రీ వెరీ వెరీ టేస్టీ. ఈవెన్ వెజిటేరియన్స్ విల్ లవ్ ఇట్. సో దీన్ని తయారు చేసే విధానం మరొకసారి మీకోసం చూసి నేర్చుకోండి. ఎగ్ పూర్ణం కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పాలు, నువ్వులో జీడిపప్పు మిశ్రమం, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర. ఎగ్ పూర్ణం కర్రీ తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో కాస్త నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత కారం, నువ్వులు జీడిపప్పు కలిపి మిక్సీ పట్టిన మిశ్రమం, గరం మసాలా,
1 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసి గుడ్లను కొట్టి సన్నటి సెగపైన ఉడికించాలి. ఈ కూరను కలపకుండా కాసేపు ఉడికించిన తర్వాత పచ్చసొన చిట్లకుండా తిప్పుకుని మళ్ళీ ఉడికించాలి. చివరగా పచ్చిమిర్చి కొత్తిమీర వేసి మరో నిమిషం పాటు ఉడికించి ఒక ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీర క్యారెట్తో గార్నిష్ చేసుకుంటే ఎగ్ పూర్ణం కర్రీ రెడీ. పచ్చి అన్న పోసుకోవచ్చండి, కాగిని అన్న పోయేసేయండి. సో ఇది ఖీర్ కదండి? అవునండి, ఖీర్ అంటే కొంచెం పలచగానే ఉండాలి. పలచగానే ఉండాలి కొంచెం. సో ఇది పాలలో ఎంతసేపు ఉడికించాలి? పాలల్లో కొంచెం సేపు